హలో అండి. వెల్కమ్ టు ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ జీకే క్వశ్చన్స్ మనము ఆర్టికల్ 142 గురించి తెలుసుకుందాము. అసలు ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది? సో, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఉపయోగించి చండీగఢ్ యొక్క మేయర్ ఎన్నిక రద్దు చేసింది. సో, అందుకని ఇది ఇటీవల వార్తల్లోకి వచ్చిందండి. సో, ఇప్పుడు మనం ఆర్టికల్ 142 అంటే ఏమిటి? అండ్ దాని ఉపయోగాలేంటి? ఇప్పటివరకు దాన్ని ఏ కేసులలో ఉపయోగించారు? అలా వాటి గురించి మనం తెలుసుకుందాం. సో, ఆర్టికల్ 142 అంటే ఏమిటి? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడానికి మరియు దాని తీర్పులను అమలు చేయడానికి అధికారం ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ 142 చెప్తుంది. సో, సుప్రీంకోర్టు న్యాయస్థానం దాని ముందు ఏదైనా కేసులో పూర్తి న్యాయం అందించడానికి అవసరమైన ఏదైనా తీర్పు లేదా ఉత్తర్వును జారీ చేయవచ్చని ఇది నిర్దేశిస్తుంది. అటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు భారతదేశం అంతటా అమలు చేయబడతాయి. పార్లమెంటు ద్వారా లేదా భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా రూపొందించబడిన ఏదైనా చట్టం ద్వారా అందించబడుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక కేసులో వాళ్ళకు ఒక తీర్పిచ్చారు. సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఇది ఇండియా అంతటా కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది అని దానికి అనిపించినప్పుడు ఎంబటే ఆర్టికల్ 142ని ఉపయోగించేసి దాన్ని చట్టం చేస్తుంది. ఎలా అంటే భారత పార్లమెంట్ ద్వారా కానీ, లేకపోతే భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కానీ ఒక చట్టం చేసేసి దాన్ని భారతదేశం అంతటా అమలు పరుస్తుంది. సో, మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో, ఆర్టికల్ 142 ఉపయోగించిన కేసులు ఇప్పటి వరకు అండ్ అది ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని మనం చూసుకోవచ్చు. యూనియన్ కార్బైడ్ కేసు భోపాల్ గ్యాస్ విపత్తు బాధితులకు నష్టపరిహారం అందించడానికి 1989లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఉపశమనానికి ఉపయోగించింది. సో, వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ఆర్టికల్‌ని ఉపయోగించారండి. అలాగే బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసు 1993 నుంచి అక్రమార్కులకు కేటాయించిన బొగ్గు బ్లాకులను కేటాయింపులను రద్దు చేసేందుకు చట్టవిరుద్ధంగా ఉత్పత్తి చేసిన బొగ్గుపై జరిమానా విధించేందుకు సుప్రీంకోర్టు 2014లో రాజ్యాంగంలోని ఈ క్లాజును ఉపయోగించింది. అలాగే హైవేలపై మద్యం అమ్మకాలపై నిషేధం కేసు 2016లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం హైవే వెలుపల నుంచి 500 మీటర్ల లోపల మద్యం విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో, ఇలా మనం చూస్తే ఒక కేసు ఎక్కడో జరిగింది ఇది. మద్యం అమ్మకాలు 500 మీటర్ల దూరంలో ఉండాలని. ఎంబటే అది తీర్పునిచ్చేసి అది భారతదేశం అంతటా ఉపయోగిస్తే అందరికీ మేలవుతుందని చెప్పేసి చెప్పడం. అలాగే బొగ్గు బ్లాకులు ఒకతను బొగ్గు బ్లాక్ కేటాయింపులో ఒకరు కానీ ఇది కొంతమంది కానీ దాంట్లో జరిమానా విధించారు. సో, ఇలాగే ఎవరైతే చేశారో అందరికీ ఇదే జరిమానా విధించాలని చెప్పేసి. సో, ఈ ఆర్టికల్ 142 ఉపయోగిస్తే అది ఇమ్మీడియేట్‌గా దాన్ని చట్టం చేసేసి దాన్ని అందరికీ అప్లికబుల్ అయ్యేటట్టు చేస్తారు. ఇదే ఆర్టికల్ 142 అండి. సో, ఇంకా దీని గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.